हरि ओम श्रीमते రామానుజాయ నమః. భాగవతోత్తములారా, ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అయోధ్య శ్రీరామ మందిరం. అయోధ్యలో జరిగినటువంటి శ్రీరామ మందిర ప్రతిష్టలో ఈరోజు నుండి స్వామి యొక్క దర్శనాన్ని ప్రజలందరూ కూడా పొందుతున్నారు. ఈ సందర్భంగా మనం మన గ్రూపు నుండి మంగళాశాసనాన్ని ఈ విధంగా శ్రీరాముల వారికి సమర్పించుకుందాం. ప్రతి భాగవతుడు చేయవలసినటువంటి పని మంగళాశాసనమే. ఆ మంగళాశాసనం యొక్క బలం విష్ణోః ప్రవర్ధతాం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టే ఆ మంగళాశాసనాన్ని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా భగవద్రామాంధుల యొక్క శిష్యులైనటువంటి వారు పరంపరలో మనవాళ మహామునులు, వారికే వాది భీకర గురువులని కూడా అంటూ ఉంటారు. వారు చెప్పినట్లుగా ఒక మంగళాశాసనం శ్రీరాముల వారికి, అయోధ్య రాముల వారికి ప్రసిద్ధిగా ఉంది. దాన్ని మనం ఇక్కడ ఈ రోజున ఈ మంగళాశాసనం మొట్టమొదటి దర్శనంగా మనం చేసుకుందాం. ఈ శ్లోకాలు కొన్ని మీరు అప్పుడప్పుడు శ్రీ రామాయణ పారాయణ పూర్తయిన తర్వాత చదువుతూ ఉంటారు. అదే శ్రీరామ మంగళాశాసనం వాదిభీకర మహాగురువులు అనుగ్రహించింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఈ శ్లోకం రానివారంటూ ఎవ్వరూ ఉండరండి. ఇది ముఖ్యంగా ఏమిటంటే, కోసల ప్రభు అయినటువంటి అయోధ్యాధిపతి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుల వారు మహనీయ గుణాత్మనే, ఎన్నో గొప్ప గుణాలు కలవాడు, కళ్యాణ గుణములు కలిగినవాడు, అనేక గుణములు. దశరథి కరుణాపయోనిధి. కరుణ అనే ఒక గుణమే సముద్రంలాగా ఉంటుంది కదా, అటువంటివి అనేక గుణములు కలిగినటువంటి స్వామి చక్రవర్తి తనూజాయ. ఎవరి కుమారుడైనా? దశరథ చక్రవర్తి తనూజుడు ఆ శ్రీరామచంద్రుడు. సార్వభౌమాయ మంగళం, అయోధ్య సార్వభౌముడుగా ప్రసిద్ధి చెందారు. ఆ స్వామికి మంగళము అని ఈ శ్లోకంలో పెద్దలు అనుగ్రహించారు. ఇక రెండో శ్లోకం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడంటే మానవుడని అంటున్నారు. మానవుడు కాదు సుమా, అతిమానుష శక్తి కలిగిన స్వామి. వేద వేదాంత వేద్యాయ, వేదముల చేతను, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తుల చేతనే తెలియదగినటువంటి వాడు. మేఘశ్యామలమూర్తయే, మేఘము వంటి నీలమేఘ వర్ణము కలిగినటువంటి వాడు. ఆజానుబాహు స్వామి ఎలా ఉన్నారట? పుంసాం మోహన రూపాయ. స్త్రీలకే కాదండి, స్వామివారిని కామించాలనేటువంటిదిట. పురుషులు, ఋషులు అందరూ కూడా శ్రీరాముని యొక్క సౌందర్యాన్ని చూసి అందరూ మోహితులైపోయారట. అందువల్లే పుంసాం మోహన రూపాయ. పురుషుడు అన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్రుణ్ణి స్పృశించాలని కోరుకున్నారట. ఎవరు? పుణ్యశ్లోకాయ మంగళం. ఆ స్వామి పుణ్యశ్లోకుడు అంటే పవిత్రమైన చరిత్ర కలిగిన వారిని పుణ్యశ్లోకులు అంటారు. పుణ్యశ్లోకుని యొక్క నామ సంకీర్తన మహాపాపాల్ని తొలగిస్తుంది. అందువలనే స్వామివారికి పుణ్యశ్లోకుడు అని పేరు. ఆ పుణ్యశ్లోకుడైనటువంటి అయోధ్య దైవం శ్రీరామచంద్రుల వారికి మంగళము.
ఇక మూడవ మంగళాశాసనం ఇలా చెప్తున్నారు. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. స్వామి యొక్క అంతర్గతమైన గుణాల్ని వర్ణించారు. అదేవిధంగా మరి ఒక అద్భుతమైన మంగళాశాసనం చెప్తున్నారు. విశ్వామిత్రాంతరంగాయ, భగవానుని యొక్క మహిమను పూర్తిగా తెలిసిన వారు రామావతారంలో విశ్వామిత్రుడొక్కడే. అదేమిటండి అలా అంటున్నారంటే, ఆ విశ్వామిత్రుడే దశరథ మహారాజు కొలువుకొచ్చి అహం వేద్మి మహాత్మానం, ఓ పిచ్చి దశరథ, నీ కుమారుడు గొప్పతనం నీకేమి తెలుసు, నాకు తెలుసు, నాతో పంపు అని పోట్లాడి అహంకారము చూపించినట్లుగా చూసి ఆ రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని తన శిష్యులుగా తీసుకుని వెళ్ళిపోయారు. మిథిలా నగరీపతే. సరే, విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని సిద్ధాశ్రమంలో పూర్తి చేసిన తర్వాత సాక్షాత్తు విశ్వామిత్రుడే మిథిలకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ భాగ్యానాం పరిపాకాయ, ఆ మిథిలా నగరం యొక్క భాగ్యాన్ని పండించారు. ఎవరు? మన శ్రీరామచంద్రుడు. వాళ్ళు ఎన్నెన్నో ఎదురు చూస్తున్నారు, మా అమ్మాయికి తగినటువంటి వరుడు ఎప్పుడొస్తాడా అని. పిలవకుండానే సాక్షాత్తు విశ్వామిత్రుడే వెళ్ళి ఆ జనక మహారాజు యొక్క భాగ్యాలని పండించాడు. సీతమ్మ తల్లి యొక్క భాగ్యపు పంట ఇతడే అని చూపించి భవ్య రూపాయ మంగళం, అటువంటి దివ్య సుందర ముగ్ధ మోహనమైనటువంటి రామచంద్రుల వారికి మంగళము అని మంగళాశాసనం చేశారు. ఇక నాలుగవది రామచంద్రుని యొక్క గుణగణాలను వర్ణిస్తారు. పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం. తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళినటువంటి మహాధీరుడు. రాజ్యం కోసం తండ్రిని చెరసాలలో వేసిన దుర్మార్గులెందరో ఉన్నారు. కానీ శ్రీరాముడు అట్లా కాదు. తండ్రి మాటను జవదాటకుండా మధ్యలో ఎందరో ప్రయత్నం చేశారు. తండ్రి మాట జవదాటినా నష్టం లేదు, రాజ్యం పోతే మళ్ళీ రాదు రామా, రాజ్యాన్ని స్వీకరించమని. అయినా కూడా ఒకే మాట ఒకే బాట అని నిరూపించిన స్వామి కదా. భ్రాతృభి సహ సీతయా, తానే కాదు తన సోదరులతోనూ సీతమ్మ తల్లితో కూడా సేవ్యాయ, తర్వాత నందితాఖిల లోకాయ, అందరి లోకమంతా కూడా శ్రీరాముణ్ణి, శ్రీరామ పరివారాన్ని, అన్నదమ్ముల్ని ఎప్పుడూ కూడా కీర్తిస్తున్నారు. ఆ విధంగా భాగ్య నందితాఖిల లోకాయ, లోకమంతటి చేత నందితం అంటే నమస్కరింపబడినట్లుగా ఉన్నవాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. అటువంటి స్వామికి రామభద్రాయ మంగళం, రామభద్రునకు, భద్రం అంటే మంగళము. ఆ రామ అనే పేరు మంగళకరమైనది, రామభద్రమైనటువంటిది. అది లోకములో ఉన్న అందరికీ మంగళములుగా మారినది అని మంగళాశాసనం చేశారు. ఇక తర్వాత చూడండి. చక్త సాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోధారాయ మంగళం. ఒక్క తెల్లవారాత్రి పట్టాభిషేకం అని చెప్పారు. మరుసటి జాములో నాయనా నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు అడవులకు వెళ్ళాలి అంటే రెండిటి యందు సమానమైనటువంటి ముఖచేష్టలు కలిగిన వాట శ్రీరాముడు. విహాయ మనసా రాజ్యం, మనస్ఫూర్తిగా రాజ్యాన్ని వదిలిపెట్టి ఏ ముఖంతో సంతోషంతో రామా నీకు కిరీటం ఉంచుతున్నామంటే ఉన్నదో అదే ముఖంతో నీకు రాజ్యం లేదు అన్నా కూడా తండ్రి గృహం నుంచి బయటకు వచ్చి చెత్త సాకేతవాసాయ అయోధ్యాపురాన్ని వదిలిపెట్టి చిత్రకూట విహారిణే, చిత్రకూటంలోకి వెళ్ళిపోయారు, అరణ్యవాసాలకి. సేవ్యాయ, శ్రీరామచంద్రుని యొక్క నడవడిక చూసి
ఆ అరణ్యంలో ఉన్నటువంటి మహాయోగులు, తపస్సంపన్నులు, ఋషులందరూ వచ్చి సేవించారు. అంటే ఇది సామాన్య మానవుడు యొక్క గుణమా అండి? ఎటువంటి గొప్పవాడు! సేవ్యాయ సర్వయమీనాం, మహర్షులని పేరు పెట్టుకున్న వారికి, యోగులని పేరు పెట్టుకున్న వారికి, సిద్ధులు అని పేరు పెట్టుకున్న వారికి కూడా స్వామివారే ఆరాధ్యంగా ఉన్నారు. ధీరోదారాయ మంగళం, అటువంటి ధీరుడు, ఉదారుడైనటువంటి శ్రీరామచంద్రునకు మంగళాశాసనం. సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం. అలాగనే లక్ష్మీదేవి అయిన ఆ జానకీమాత, ఆదిశేషు రూపంలో ఉన్న సౌమిత్రి, సుమిత్రానందనుడు ఆ లక్ష్మణస్వామి వారితో చాప బాణ అసిధారిణి, చేతిలో కోదండం, అదేవిధంగా ఖడ్గాన్ని ధరించినటువంటి స్వామి ఆ దండకారణ్యంలో సంసేవ్యాయ సదాభక్త్యా అలా అందరికీ కూడా దర్శనమిచ్చారు. అటువంటి దండకారణ్య రూపంలో సంచరిస్తూ ఉన్న స్వామివారికి స్వామినే మమ మంగళం, నాకు స్వామి వారికి మంగళాశాసనమని దండకారణ్యంలో సంచరించే రూపాన్ని తలచుకుని మంగళాశాసనం చేశారు. ఇక మరొక్కటి చూడండి. దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. ఈ 7వ శ్లోకంలో దండకారణ్యంలో ఉన్నటువంటి స్వామి ఖండిత అమర శత్రవే, అమరులకు అంటే దేవతలకు శత్రువులందరినీ కూడా తునుమాడినటువంటి వాడు. ఖరదూషణాదులైతేనేమి, అనేక మంది రాక్షసులు, కబంధాదులు, విరాదులు అందరినీ కూడా సంహరించినటువంటి వాడు. ఇంకా ఎట్లా ఉన్నారు ఆయన? గృధ్రరాజాయ భక్తాయ, సాక్షాత్తు ఆ జటాయువు కూడా భక్తుడుగా మారిపోయాడు. శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలు లోనై రామకార్యానికి తన ప్రాణాలు కూడా అర్పించినటువంటి మహనీయుడు గృధ్రరాజు. అటువంటి భక్తుని కలిగి ముక్తిదాయాస్తు మంగళం, ఆ జటాయు మహారాజుకి ముక్తిని ఇచ్చాడు. మానవుడైతే ముక్తిని ఇవ్వగలుగుతాడా అండి? ఇవ్వలేడు. కానీ శ్రీరామచంద్రుడు ఇచ్చాడు అంటే ఆయన సాక్షాత్తు పరంధాముడు. ఆ గుణాలకు మంగళాశాసనము అన్నారు. ఇక సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. మహారాజాదిరాజు, ఈ భూమినంతా ఏలిన చక్రవర్తి ఆయన ఎవరి దగ్గర వశమైపోయారు? సాధారణమైన ఒక ఆటవిక స్త్రీ, మతంగ మహర్షికి సేవలు చేస్తూ ఉన్న ఆ స్త్రీ ఇచ్చినటువంటి ఫలాలను సాదరం శబరీదత్త ఫల మూల అభిలాషిని, ఆమె ఏ పండిస్తే ఆ పండిని, ఏ మూలం కందమూలాలు ఇస్తే ఆ మూలాలని స్వీకరించారు ఆనందంగా. ఎంత సౌలభ్య గుణమండి! నేను మహారాజును కాబట్టి మహారాజులు ఇచ్చినవే తీసుకుంటాననడం లేదు. నేను చక్రవర్తిని కాబట్టి చక్రవర్తులే నాకు ఇవ్వాలనడం లేదు. అటువంటి ఆహారం కాదు. ఆటవిక స్త్రీ ఏరుకుని వచ్చి ఇది బాగుంటుంది రామా, ఇది బాగుంటుంది రామా అని, ఇంకా చెప్పాలంటే కొరికి కూడా ఇచ్చిందని కొన్ని రామాయణాల్లో ఉంది. ఆ విధంగా అంత ఉదారంగా ఉన్నారు స్వామి. వాటిని కూడా స్వీకరించారంటే దీన్ని ఏమన్నారు? సత్వోద్రిక్తాయ మంగళం, సౌలభ్య గుణం అంటారు. గొప్ప వాళ్ళతో గొప్పగా, మధ్య వాళ్ళతో మధ్యగా, ఎంతో తక్కువ మాకేమి తెలియదు అన్న వాళ్ళతో కూడా కలిసి మెలిసిపోయి ఉన్న గుణం సౌలభ్య గుణం. అటువంటి ఆ సత్వగుణాధీశుడైన శ్రీరామునకు మంగళాశాసనము. ఇక హనుమత్ సమవేతాయ హరీషాభీష్టదాయినే వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. ఇంకా భాగవతోత్తముడైనటువంటి హనుమంతునితో కూడి ఉన్నాడు సుగ్రీవుడు. అటువంటి సుగ్రీవుని యొక్క అభీష్టమేమిటి? కిష్కింధకు రాజ్యం కావాలని.
ఆ రాజ్యాన్ని సంపాదించి పెట్టారు. మరలా రుమాదేవిని సుగ్రీవునికిచ్చి వివాహం చేయించారు. సుగ్రీవునికి ఇచ్చేట్లు చేశారు. వాలి ప్రమథనాయాస్తు, ఆ వాలి అనే దుర్మార్గుని బలాన్ని పూర్తిగా తొలగించి అతనిని కూడా కటాక్షించినటువంటి వాడు ఎవరు? మహాధీరాయ మంగళం, మహాధీరుడైనటువంటి శ్రీరామచంద్రునికి మంగళాశాసనము. తర్వాత చూడండి, శ్రీమతే రఘువీరాయ సేతుల్లంఘిత సింధవే జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం. ఎవరండి ఈ స్వామి? శ్రీమతే, ఆహా, మహాసీతామ్మవారితో కూడినటువంటి వాడు, రఘువీరుడు. ఆయనకి జానకీపతి అని పేరు కదా. శ్రీమతే రఘువీరాయ సేతుల్లంఘిత సింధవే, వానర వీరులందరూ కలిసి నిర్మించినటువంటి సేతువుని దాటి లంకాపురిని ధ్వంసం చేసినటువంటి వాడు. జిత రాక్షస రాజాయ, రాక్షసరాజను చెప్పుకున్నటువంటి ఆ 10 తలల దొరని తెగ నరికినటువంటి స్వామి. రణధీరాయ మంగళం. రాముడు రావణుడు యుద్ధం చేస్తే ఏం చెప్పుకున్నారో తెలుసా అండి? ఆకాశంకి సాటి ఆకాశమే, సముద్రానికి సాటి సముద్రమే, రావణులకు సాటి రామరావణులే అన్నంతగా గొప్పగా కీర్తించబడింది ఆ యుద్ధం. ఇంకొక యుద్ధం ఇంత గొప్పగా లేదు లేదు లేదు. అటువంటి యుద్ధంలో గెలిచి ధర్మాన్ని స్థాపన చేసినటువంటి వాడు ఎవరు? రణధీరుడు. ఆయనకు మంగళాశాసనం అని చెప్పారు. ఇక చివరిగా పుష్పక విమానమెక్కి అదిగో ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. రాజాధిరాజు అనే పేరు ఒక్క శ్రీరాముడికి తప్ప ఇంకా ఎవ్వరికీ చెందదు. పట్టాభిషేకం అంటే ఒక్క శ్రీరామునికే చెల్లుతుంది. అటువంటి స్వామి తన కృత్యాలన్నీ పూర్తి చేసి లంకా విజయాన్ని పొంది పుష్పక విమానం మీద వచ్చి భరద్వాజుల వారిని సేవించి హనుమంతుని ద్వారా భరతునికి కబురు పంపాడు. అందరి చేత సత్కరించబడి దీక్ష విసర్జించి భరతుని ప్రాణాలు కాపాడి ఆసాద్య నగరీం దివ్యాం అయోధ్యలోకి కాలు పెట్టినటువంటి మన స్వామి అభిషిక్తాయ సీతయా, అప్పుడు దివ్యాభిషేకం చేసుకున్నారని. తతస్సప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహసీతం యవేశయత్ వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరద కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వాసవం యథా అని శ్రీరామాయణంలో శ్రీరామచంద్ర మహాప్రభువు యొక్క పట్టాభిషేక ఘట్టం యుద్ధకాండలో వర్ణించబడింది. మహర్షులంతా వచ్చారు, దేవతలంతా పుష్పవర్షం కురిపించారు. శ్రీరామచంద్రుడు మనుమహారాజు నుంచి వచ్చిన ధర్మ పీఠం మీద కూర్చుని తన శిరస్సు పైన ఆ దివ్య కిరీటాన్ని ధరించారు. అయోధ్యలో జరిగిన పట్టాభిషేకం ఇది. ఆయనకే రాజాధిరాజ రాజాయ, అటువంటి రాజాధిరాజులకే రాజైనటువంటి రామభద్రాయ మంగళం. దివ్య భౌమ అయోధ్యాది దైవతే ఖపుష్పిత రిపుపక్ష అని వేదాంత దేశకుల వారు శ్రీ రామచంద్రులకు మంగళాశాసనం రఘువీర గద్యలో పాడారు. అటువంటి స్వామి నిన్నటి రోజున బాలరాముడిగా వచ్చారు. ఈ రోజు నుంచి మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. వారికి ఈ మంగళాశాసనము సమర్పిస్తున్నాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. మా గురువులు, మా ఆచార్యులు ఎప్పుడూ కూడా మంగళాశాసన పరులు.
అందరు ఎప్పుడు చూసినా పల్లాండు పల్లాండు స్వామి నీకు మంగళం, నీ దివ్యమంగళం, నీ పాదములకు మంగళం, నీ చక్రములకు మంగళం, నీ శంఖానికి, నీ హృదయానికి, అలర్మేలు మంగకు, నీ దివ్య భౌమ అయోధ్యకు మంగళమని పాడుతూ ఉండడం చేత మా ఆచార్యులకు మంగళాశాసన పరులు అని పేరు. మంగళాశాసన పరై ఎవరు వాళ్ళు? మదాచార్య పురోగమై, మా ఆచార్యులండి, మదాచార్యులు. వారందరితో కూడి సర్వైశ్చ, వాళ్ళకే కాదు, సర్వైశ్చ పూర్వై ఆచార్యై, ఈనాటి ఆచార్యులు కాదు, నిన్నటి ఆచార్యులు కాదు, ఏనాటి నుంచో యుగ యుగాల నుండి ఆచార్యులందరి చేత కూడా సత్కృతాయాస్తు, సత్కరించబడుతూ ఉన్నటువంటి అయోధ్య శ్రీరామచంద్రునకు మంగళం అంటూ ఈ మంగళాశాసనాన్ని సమర్పించారు. ప్రతి నిత్యం కూడా మనం ఈరోజు మొదటి రోజండి, అయోధ్య తలుపులు తెరుచుకున్న రోజు. 500 సంవత్సరాల క్రితం పూర్వాచార్యులంతా మంగళాశాసనం చేశారు. అయోధ్య, మధుర, మాయి, కాంచి, అవంతికాని మొట్టమొదటి మోక్షధామమే అయోధ్య. ఎందుకనో తెలుసా అండి? శ్రీరామచంద్ర మహాప్రభు అవతార సమాప్తిలో తనతో పాటు ఆ రోజు ఉన్న గడ్డి పోచతో సహా అందరినీ ఒకే సమయంలో శ్రీవైకుంఠానికి తీసుకుని వెళ్ళిన రోజు. ఒక్క ఆంజనేయ స్వామిని తప్ప, అది కూడా వారు కోరుకున్నారు, ఇక్కడే ఉండిపోతానని. అందువల్ల ఆంజనేయ స్వామి తప్ప మిగతా అందరికీ కూడా రాముడితో చూసిన వాళ్ళు, రామునిచే చూడబడిన వాళ్ళు, అదేవిధంగా చెట్లు, పుట్టలు, నదులు, ఒక్కటేమిటి సకల జీవరాశికి మోక్షం ఇచ్చినటువంటి అవతారం శ్రీరామావతారమని మనకి పురాణములు, అదేవిధంగా ఆళ్వార్ల మంగళాశాసనాల్లో కర్పార్ ఇరామపిరానయ్యల్లాల్ మత్తుం కర్పరో అని ఆళ్వార్లు ప్రశంసించారు. అటువంటి దివ్య భౌమ శ్రీరామచంద్రుల వారికి మంగళాశాసనాన్ని మనవాళ మహామునులు లేదా వారి అనుయాయులు దీనిని సమర్పించారు. శ్రీమతే రామానుజాయ నమః. మంగళాశాసనంకి అర్థం కావాలి అని అనుకున్న వాళ్ళు దీన్ని వింటే గనక తప్పకుండా అర్థం తెలుస్తుంది. మన చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహించిన శ్రీపతి స్తుతిమాలలో ఈ రామమంగళాశాసనం కూడా ఉన్నది, గమనించ ప్రార్థన. అడియేన్ శ్రీ రామానుజదాస, శ్రీరామదాసులు, ఎంటీ ఆళ్వార్, తాడేపల్లి.